హలో ఎవరివన్, వెల్కమ్ టు కిషన్రావు ఆన్లైన్ అకాడమీ. సో ఈ సెషన్లో మనము రీజనింగ్ పరంగా నాన్ వెర్బల్ సంబంధించినటువంటి దాంట్లో సిరీస్ సంబంధించినటువంటి టాపిక్స్ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దామమ్మా. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకి రైల్వే ఎగ్జామ్స్ లో కానీ వీటిలో కానీ ఎక్కువ వస్తాయి సిరీస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువ అడుగుతుంటారు. రైట్, ఈ వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ వీటి కంటే ఎక్కువ మనకి సిరీస్ పైన, అనాలజీ పైన, మిస్లెనియస్ పైన వీటిపైన ఎక్కువ బిట్లు అడుగుతుంటారు. రైట్, సో సిరీస్ అంటే ఏం లేదమ్మా, మనకు ఒక వరుస అనేది ఇచ్చేస్తారు. క్వశ్చన్ చూద్దాం ఇక్కడ డైరెక్ట్ గా. ఇలా మనకు ఒక వరుసను మనకి ఇచ్చేస్తారమ్మా. ఇవన్నీ మనకు పొజిషన్స్, అవి అంటే వాటి యొక్క పొజిషన్స్ మారుస్తూ ఉంటాడు. సెలెక్ట్ ఎ ఫిగర్ ఫ్రమ్ అమాంగెస్ట్ ద ఆన్సర్ ఫిగర్స్. ఇవి ఆన్సర్ ఫిగర్స్ అమ్మా, అంటే 1 2 3 4 5 మన ఆన్సర్స్ ఇవి. విచ్ విల్ కంటిన్యూ ద సేమ్ సిరీస్ యాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద 5 ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫిగర్ అన్నట్టు. రైట్, సో ఇవి ఒక 5 ప్రాబ్లమ్స్ మనకి ఇక్కడ మనకు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంటుందమ్మా. ఆ ప్యాటర్న్ ఫాలో అవుతున్నప్పుడు ఆ ప్యాటర్న్ సంబంధించినటువంటి నెక్స్ట్ వన్ అంటే దీని యొక్క 6th పొజిషన్, ఈ 5 ఆప్షన్స్ లో మనకి ఏమవుతుంది అనేది ఇక్కడ మనం చెక్ చేయడమే మన ఆన్సర్ ఇక్కడ. రైట్, సో అయితే ఇక్కడ మనకు జరిగేటువంటి చేంజెస్ చూడండి అమ్మా. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తుంది, ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్ కి మనకి ఏమైనా చేంజెస్ జరిగాయా, అగైన్ సెకండ్ నుంచి థర్డ్ కి మళ్ళీ ఏమైనా జరిగాయా, ఎలా జరుగుతున్నాయి అనేది ఇక్కడ మనం చెక్ చేస్తూ రావాలి. రైట్, సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనం కానీ చూసామంటే ఇక్కడ ఎస్ అనేది ఇక్కడ ఉందమ్మా, ఎస్ అనేది ఇక్కడ ఉంది. అయితే ఈ ఎస్ అనేది మనకి ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ వర్టికల్ గా ఇక్కడ వచ్చేసరికి చేంజ్ అవుతుంది. దాని ఇట్లా వర్టికల్ గా వస్తుంది, అది అగైన్ మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ చేంజ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ దానికి వచ్చాం అనుకోండి, ఇక్కడ చూడండి ఎన్ ఉంది, ఆ ఎన్ కూడా మళ్ళీ ఇట్లా వర్టికల్ గా ఇక్కడ వచ్చింది అంటే ఈ పొజిషన్ ఎంటర్ అవుతుంది. రైట్, ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఎల్ ఉంది, సో ఆ ఎల్ అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ వర్టికల్ అంటే రివర్స్ అవుతున్నాం, అంటే వాటర్ ఇమేజ్ లెక్క అవుతూ ఉన్నాయి ఇవన్నీ. రైట్, సో ఇక్కడ కూడా చూడండి ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదమ్మా, సో ఇది వాటర్ ఇమేజ్ వచ్చింది ఇక్కడ వచ్చేసరికి. నెక్స్ట్ ఇక్కడ జెడ్ ఉందమ్మా, ఇప్పుడు ఈ జెడ్ అనేది ఇలా ఉంది కదా, దీని వాటర్ ఇమేజ్ అంటే ఏమవుతుంది ఇలా రివర్స్ అవుతుంది అమ్మా. ఇలా రివర్స్ అయినప్పుడు మనకి ఏం రావాలి ఇక్కడ చూడండి, ఇది అసలు ఏం చేంజ్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ అసలు జెడ్ పొజిషన్ అసలు చేంజ్ అవ్వలేదు, సో సేమ్ యాసిస్ గా అలాగే ఉంది. ఇక్కడ చూస్తే ఇది ఏమవుతుందంటే ఇక్కడ 5th వన్ చూడండి అమ్మ, ఇక్కడ మనకి చేంజ్ అయింది కానీ అది ఏమవుతుంది, లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్స్ చేంజ్ అవుతున్నాయి. అప్ అండ్ డౌన్ కాంబినేషన్స్ చేంజ్ అవ్వాలి మనకి, అంటే అప్ అండ్ డౌన్ చేంజ్ అవ్వాలి. వాటర్ ఇమేజ్ కదా, ఇది లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ చేంజ్ అయ్యి కాబట్టి దీన్ని తీసేయవచ్చు. రైట్, సో ఇక మనకి మిగిలింది ఇక 3 ఆప్షన్స్ అమ్మ. ఇందులో కూడా మనం ఒక ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకని మనకి ఒక డిజిట్ ఇక్కడ వస్తుంది, అంటే ఒక లెటర్ ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఆ పొజిషన్ ఇక్కడ కనపడలేదు, కొత్తదే వస్తుంది ఇక్కడ. కానీ ఇక్కడ 4th వన్ లో మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎస్ అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. అంటే ఇక మనకి మిగిలింది ఇక సెకండ్ వన్ ఒకటి, థర్డ్ వన్ ఒకటి. రైట్, ఈ రెండింటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మ ఒకసారి. ఇప్పుడు మనకి ఆ జెడ్ అనేటువంటి ఆ పొజిషన్ అనేది మనకి ఏమవ్వాలి, ఇప్పుడు ఇది ఇలా రివర్స్ అవ్వాలి. ఇలా రివర్స్ అయినప్పుడు దాని యొక్క షేప్ అనేది అంటే వాటర్ ఇమేజ్, దీని యొక్క వాటర్ ఇమేజ్ ఇలా ఉందిగా మనకి. ఇలా ఉన్నప్పుడు అది రివర్స్ అవ్వాలి. అది రివర్స్ అయినప్పుడు మనకి ఏమవుతుందమ్మా, అది వర్టికల్ గా చేంజ్ అయినప్పుడు ఇప్పుడు ఇది ఇలాగే వస్తుందా, ఇది ఏమవ్వాలి ఇప్పుడు ఇట్లా రివర్స్ అవుతుంది. ఇలా రివర్స్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది, లైన్ ఎలా అవ్వాలంటే ఇలా రావాలి. అంటే ఈ లైన్ ఏమవుతుందమ్మా ఇట్లా వస్తుంది, అంటే ఇలా. సో ఇలా ఉన్నట్టు ఈ పొజిషన్ వస్తుంది చూడండి అమ్మా. ఈ పొజిషన్ మనకి వస్తుంది ఇక్కడ, జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదా. సో ఇది మనకి ఇలా వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అలాగే ఉండదు, రైట్ సైడ్ అలాగే ఉండదు. రైట్, సో ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి అమ్మ. ఇక్కడ ఈ యొక్క 2 పొజిషన్స్ లో మనకి 2 కొత్త ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి జెడ్ ఆ సింబల్ ఇక్కడ నీట్ కనపడుతుంది మనకి. రైట్, సో అది రాదు మనకి, ఎందుకని అది వర్టికల్ గా మనకి చేంజ్ అవ్వాలి, రివర్స్ అవ్వాలి. అలా రివర్స్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్, సో వర్టికల్ గా దాని యొక్క వాటర్ ఇమేజ్ లోకి మనం దాన్ని తీసుకొని రావాలి. రైట్, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇక్కడ మనకు పొజిషన్స్ అమ్మ, పొజిషన్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి చెక్ చేసుకుంటూ రండి. ఇప్పుడు ఫస్ట్ దాని నుంచి అంటే ఏ నుంచి బికి వచ్చేసరికి మనకి ఏం చేంజ్ అయింది, ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ అనేది ఈ పొజిషన్ వచ్చింది. అంటే ఫస్ట్ ఈ పొజిషన్ వచ్చింది, ట్రయాంగిల్ ఎలా మారింది, ఎక్స్ అనేది అగైన్ మళ్ళీ ఇలా చేంజ్ అయింది. రైట్, అంటే ట్రయాంగిల్ అనేది ఎక్స్ అనేది ఈ పొజిషన్ చేంజ్ అయింది. ఈక్వల్ టు అనేది మళ్ళీ ఇక్కడ ఈ పొజిషన్ పోయింది. సో క్వశ్చన్ మార్క్ ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఈ యొక్క స్క్వేర్ బాక్స్ వచ్చింది. అంటే సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతూ వస్తున్నాం. అంటే ఫస్ట్ ఈ క్రాస్ లో ఉండేది ఇక్కడికి వచ్చింది, ఇవన్నీ ఇట్లా చేంజ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు అదే విధంగా మనం ఈలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ అనేది ఈ పొజిషన్ రావాలి. థర్డ్ ఆప్షన్ లో ఇక్కడ లేదు, కార్నర్ లో ఎక్స్ లేదు, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇవి 2 తీసేయచ్చు. రైట్, నెక్స్ట్ ఎక్స్ సైడ్ వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ సింబల్ అనేది మనకి కార్నర్ కి రావాలి. ఇక్కడ కార్నర్ లో ఉంది, ఇక్కడ కార్నర్ లో ఉంది, కానీ ఇక్కడ లేదు కాబట్టి మనం 5th ఆప్షన్ ని ఎలిమినేట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ తర్వాత ఈ క్వశ్చన్ మార్క్ అనేది మనకి మిడిల్ లో పోవాలి, 2 క్వశ్చన్ మార్క్ ఒకేగా ఉంది. తర్వాత ఈ స్క్వేర్ బాక్స్ అనేది కార్నర్ కి వెళ్ళాలి కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ అవుతుంది, ఫస్ట్ వన్ మనకి కాదు. ఈ విధంగా మనం ఏంటంటే అమ్మా చేంజెస్, ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయి, అవే చేంజెస్ మనకి కంటిన్యూ అవుతున్నాయా, ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ మనం ఈ యొక్క సిరీస్ లో మనం చెక్ చేసుకుంటూ రావాలి.
నెక్స్ట్ వన్ చూడండి అమ్మ, ఇక్కడ సేమ్ ప్యాటర్న్ లోనే వెళ్తుంది అమ్మ. ఎలా వెళ్తుంది ప్యాటర్న్ లో చెక్ చేసామంటే ఇప్పుడు ఇక్కడ సో ఇక్కడ మనకి ఏమవుతుంది జాగ్రత్త చూడండి అమ్మ, ప్లస్ అనేది డైరెక్ట్ గా ఒక పొజిషన్ మూవ్ అయింది. ఇక ఇవన్నీ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి చూడండి. ఫస్ట్ ప్లస్ అనేది ఇక్కడికి వచ్చింది, దాని తర్వాత మైనస్ అనేది దాని పక్కకు వచ్చింది, రైట్. నెక్స్ట్ ట్రయాంగిల్ అనేది మళ్ళీ దాని పక్కకు వచ్చింది. నెక్స్ట్ స్క్వేర్ బాక్స్ అనేది దాని కిందకు వచ్చింది ఇక్కడ వచ్చేసరికి. ఇప్పుడు నెక్స్ట్ ఏమవ్వాలి, ఈ యొక్క డాటెడ్ సర్కిల్ మొత్తం వెళ్ళి దాని కిందకి వెళ్ళాలి. సో అంటే ఇప్పుడు ఈ డాటెడ్ సర్కిల్ ఇక్కడికి వెళ్ళాలి. సెకండ్ ఆప్షన్ కాదమ్మా, సెకండ్ వన్ ఇది కాదు. కానీ ఇక్కడ డాటెడ్ సర్కిల్ ఇక్కడ వెళ్ళినప్పుడు దీనికి గ్యాప్ ఉండాలమ్మా, అంటే ఈ రెండు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఇది కాదు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఫస్ట్ మనకి ఎవరు ఉండాలి, ఇక్కడ ప్లస్ ఉండాలి, నెక్స్ట్ మైనస్ ఉన్నది. అంటే ఫస్ట్ వన్ కూడా కాదు, ఇక మనకి మిగిలింది ఫోర్త్ చూడండి, ప్లస్ ఉంది, మైనస్ ఉంది, ట్రయాంగిల్ ఉంది, స్క్వేర్ ఉంది, డాటెడ్ సర్కిల్ ఉంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుందమ్మా, ఇక్కడ ఫోర్త్ వన్ అవుతుంది, రైట్. ఈ విధంగా మనకి జరిగేటువంటి చేంజెస్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ రాస్తే సరిపోతుందమ్మా, రైట్. అయితే ఇక్కడ చూడండి అమ్మ, ఇక్కడ మనము చిన్నదాన్ని కొద్దిగా మనకు కనపడదు కాబట్టి డైరెక్ట్ పెద్దదాన్ని చెక్ చేద్దాం. పెద్దది ఏమవుతుంది, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఒక పొజిషన్ మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, అగైన్ కిందకి వచ్చింది, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అంటే ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. సో అన్ని పైన ఉన్నాయి, సో ఎలాంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇక్కడ దాని యొక్క షేడెడ్ పార్ట్ చూడండి అమ్మా. ఫస్ట్ ఇక్కడ ఉందమ్మా, ఫస్ట్ ఇక్కడ ఉంది, అక్కడి నుంచి ఒక ప్లేస్ మూవ్ అయింది. అంటే షేడెడ్ పార్ట్ బాగా థిక్ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఒక ప్లేస్ మూవ్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ సెకండ్ వచ్చేసరికి చూడండి అమ్మా, ఇక్కడ ఉంది కదమ్మా, ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉండేది ఇక్కడ పోయిందమ్మా, ఒక ప్లేస్ మూవ్ అయిందమ్మా, రైట్. ఇక్కడ ఒక ప్లేస్ మూవ్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ మనకి ఏమైంది, మళ్ళీ ఒక ప్లేస్ మూవ్ అయింది, అంటే సెకండ్ ప్లేస్కి వెళ్ళింది, అంటే 2 places మిస్ అయింది. నెక్స్ట్ అక్కడి నుంచి ఇక్కడ వస్తే చూడండి అమ్మా, ఇక్కడ ఉండాల్సింది 1 2 3, అంటే థర్డ్ పొజిషన్కి వచ్చింది ఇది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ 1 2 3 4 ఫోర్త్ పొజిషన్ మూవ్ అయింది. అంటే ఇక్కడ నుంచి నాకు ఏమవ్వాలి, ఇప్పుడు ఇది 5th పొజిషన్ లోకి రావాలి. అంటే 1 2 3 4 5, అంటే ఇక్కడ నుంచి కౌంట్ చేయండి, 1 2 3 4 5, అంటే కింద కార్నర్ లోకి రావాలి. సో ఆ కార్నర్ లో ఉన్న బిట్ చూడండి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనకు పొజిషన్ మూవ్ అయ్యి చూడండి. ఫస్ట్ ఇక్కడ ఉందా, ఇక్కడ నుంచి ఒక స్టెప్ మూవ్ అయిందా, మళ్ళీ అక్కడ నుంచి 1 2 సెకండ్ పొజిషన్కి వెళ్ళిందా. అలా ఇప్పుడు ఇక్కడ నుంచి 5th పొజిషన్ 1 2 3 4 5th పొజిషన్, అంటే ఈ కిందకి రావాలి. ఈ కింద ఉన్నటువంటి పొజిషన్స్ మనకి ఎక్కడెక్కడ చెక్ చేయండి అమ్మా. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో ఉంది, థర్డ్ దాంట్లో లేదు, ఫోర్త్ దాంట్లో లేదు, 5th దాంట్లో ఉంది. సో అంటే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ మనకి మ్యాచ్ అవుతున్నాయి, క్లియర్ గా మ్యాచ్ అయినాయి, రైట్. 3 ఆప్షన్స్ మనకి అలాగే ఉండిపోయినాయి. సో ఇప్పుడు ఆ మూడింట్లో ఏదో ఒకటి, అంటే మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి అమ్మా. కింద ఫిగర్స్ అయితే 5 ఇస్తారు, కానీ మనకి ఇచ్చే వాటిలో 4 ఆప్షన్స్ ఉంటాయి, రైట్. ఇప్పుడు ఇంకా మనకు తప్పదు, ఇంకా స్క్వేర్ బాక్స్ ని చూడాలి. ఫస్ట్ ఈ స్క్వేర్ బాక్స్ మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుందమ్మా, రైట్. అగైన్ ఇక్కడ ఒక స్టెప్ మూవ్ అయిందమ్మా, ఇక్కడ నుంచి మళ్ళీ కార్నర్కి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ వెళ్ళింది, అంటే కిందకి రావాలి. అంటే ఇప్పుడు ఆ స్క్వేర్ బాక్స్ అనేది అన్నింటిలో కామన్ గా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. దీంట్లో షేడెడ్ పార్ట్ చూడండి, మళ్ళీ ఇక్కడ ఉంది, అగైన్ మళ్ళీ ఒక స్పేస్ తీసుకుని ఒక స్టెప్ వెళ్ళింది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఉండాల్సింది 1 2 సెకండ్ స్పేస్కి వెళ్ళింది, అంటే సేమ్ 5th ప్లేస్కి వెళ్ళాలమ్మా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు 5th ప్లేస్ అంటే ఎలా వెళ్తుంది, ఇక్కడ 1 2 3 4 5th, అంటే ఈ కార్నర్ లో ఉండాలి. అంటే ఫస్ట్ దాంట్లో ఈ కార్నర్ లో ఉంది, సెకండ్ దాంట్లో లేదు, 5th దాంట్లో కూడా లేదు. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ వన్ అవుతుంది. ఇలా ఒక్కొక్క దాన్ని మనకి జరిగేటువంటి ఆ చేంజెస్ ని మనం అబ్జర్వ్ చేస్తూ రావాలి. అలా చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే క్లియర్ గా మనకి మన ఇమేజ్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. కాకపోతే ఇది సిరీస్ ఎందుకు మనకి ఎగ్జామ్ లో అడుగుతారంటే కొద్దిగా టైం టేకింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి అమ్మ, ఇక్కడ ఇలాంటి బొమ్మలు చూడండి, చాలా విచిత్రంగా ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఏమేమి మూవ్స్, అంటే ఎన్ని మూవ్స్ అవుతున్నాయి ఒకేసారి, ఇలాంటి డయాగ్రామ్స్ అన్ని కూడా మనకి మూవ్మెంట్స్ అమ్మ. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో చూడండి, ఫస్ట్ దాన్ని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం జాగ్రత్తగా అన్ని ఇలాగే ఉన్నాయి, అంటే ఏమి చేంజెస్ జరగలేదు, ఇలా ఉన్నాయి అన్ని కూడా. సెకండ్కి వచ్చేసరికి మనకి ఆ పైది మాత్రమే చేంజ్ అయింది, మిగతా ఏమీ చేంజ్ అవ్వలేదు, అంటే ఇక్కడ ఒకటే చేంజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇలాగే ఉంది, తర్వాత ఇవి చూడండి అమ్మ, ఇది చేంజ్ అయింది, ఏది ఈ లైన్ ఇట్లా చేంజ్ అయింది, ఇక్కడ ఇట్లా ఉంది కదా, ఇది ఇలా వచ్చింది. అండ్ అగైన్ మళ్ళీ మనకి దీని పార్ట్ కూడా ఏమైంది, ఇక్కడ ఇలా రివర్స్ అయింది. అంటే సెకండ్ డయాగ్రామ్ వచ్చేసరికి మనకి 2 చేంజెస్ జరిగాయి, రైట్. అట్ ఎ టైం 2 చేంజెస్ జరుగుతున్నాయి సెకండ్ దానికి వచ్చేసరికి. అంటే ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసరికి చూడండి అమ్మ, ఇది అలాగా ఉంది, అంటే ఈ రెండు అలాగే ఉన్నాయి కదా, ఇది అలాగా ఉంది, ఇక్కడ అలాగా ఉంది, రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకేసారి మనకి ఎన్ని చేంజెస్ జరిగాయి చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ
ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఇది చేంజ్ అయింది 1, ఇది ఒక పొజిషన్ చేంజ్ అయింది 1, అలాగే మళ్ళీ ఈ పొజిషన్ చేంజ్ అయింది, అలాగే ఇది కూడా చేంజ్ అయింది. అంటే సెకండ్ థర్డ్ డయాగ్రామ్ వచ్చేసరికి 3 చేంజెస్ జరిగాయి మనకి. అంటే ఇక్కడ వచ్చేసరికి 3 చేంజెస్ జరిగాయి ఇక్కడ డీలో. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఇది అలాగే ఉంది, ఏం చేంజ్ అవ్వలేదు. ఈ డయాగ్రామ్ చేంజ్ అయింది 1, ఇది ఒక చేంజ్ అయిందమ్మా, ఇది చేంజ్ అవ్వలేదు, ఇది కూడా చేంజ్ అవ్వలేదు, ఇది కూడా చేంజ్. అంటే మళ్ళీ ఒకటే చేంజ్ అయింది. అంటే ఇప్పుడు సెకండ్ వచ్చేసరికి మనకి ఏమైనా ఇక్కడ 1, 2, 3 పొజిషన్ చేంజ్ అవుతుంది. అగైన్ మళ్ళీ 1 వచ్చింది కాబట్టి అగైన్ మళ్ళీ మనకు 2 పొజిషన్ చేంజ్ అవ్వాలి. అంటే ఓన్లీ 2 పొజిషన్స్ మనకి ఎక్కడ చేంజ్ అవుతుందో చెక్ చేస్తారండి. 1 లో చేంజ్ అయింది 2 పొజిషన్స్. సెకండ్కి వచ్చేసరికి మనకి ఏమవుతుంది, ఇక్కడ సెకండ్కి వచ్చేసరికి ఒకటే చేంజ్ అయింది. సో సెకండ్ అది కాదు, అంటే ఇది ఒక్కటే చేంజ్ అయింది, అది కాదు. మిగతా అన్ని అలాగే ఉన్నాయి, ఒకటే చేంజ్ అయింది. థర్డ్కి వచ్చేసరికి మనకి ఏమైంది, ఇది ఇలాగే ఉన్నాయి, ఇవి రెండు ఇలాగా ఉన్నాయి. అగైన్ మళ్ళీ ఈ డయాగ్రామ్ అలాగే ఉంది, సేమ్ టు సేమ్. మనకి ఒక్కటే చేంజ్ చేస్తారు ఇక్కడ. అంటే ఒక చేంజ్ జరగకూడదు, మనకి మినిమం 2, అంటే ఒకటైతే జరగాలి ఖచ్చితంగా, రైట్. 3 ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమైంది, ఇక్కడ 2 చేంజెస్ జరిగాయి అమ్మా, 2 చేంజెస్ జరిగాయి ఇక్కడ, రైట్. నెక్స్ట్ అంటే మినిమం 2 జరుగుతున్నాయి ఇక్కడ. ఫోర్త్ డయాగ్రామ్ మనకు వచ్చేసరికి మనం జాగ్రత్త చూడడం, ఇక్కడ ఇది చేంజ్ అవ్వలేదు, ఇది చేంజ్ అవ్వలేదు, ఇది చేంజ్ అయింది, ఒకటి చేంజ్ అయింది, అండ్ అగైన్ ఇది కూడా చేంజ్ అయింది. అంటే ఇక్కడ కూడా 2 చేంజెస్ జరిగాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, ఇక్కడ 1 అలాగే ఉంది, ఇది చేంజ్ అయింది, ఇది చేంజ్ అయింది, 3 చేంజెస్ జరిగాయి, రైట్. అంటే ఇప్పుడు జాగ్రత్త చూస్తే మనకి ప్యాటర్న్ ఎలా ఉండొచ్చు, ఇక్కడ 1, 2, 3 రావచ్చు. అండ్ అగైన్ మళ్ళీ ఈ ప్యాటర్న్ చేంజ్ కాలేదు, అంటే మళ్ళీ ఏమొస్తుంది, ఇక్కడ 3, 2, 1 అనే ప్యాటర్న్ రావచ్చు. ఇప్పుడు ఆ ప్యాటర్న్ ప్రకారం వెళ్ళినప్పుడు మనకి ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది, ఇక్కడ 5th ఆప్షన్ మ్యాచ్ అవుతుంది, రైట్. అంటే 1 చేంజెస్ జరుగుతుంది, 2 చేంజెస్ జరుగుతున్నాయి, 3 చేంజెస్, అగైన్ మళ్ళీ 3 చేంజెస్, మళ్ళీ 2 చేంజెస్, మళ్ళీ 1 చేంజెస్, ఇలా ప్యాటర్న్ మనకు రావచ్చు నంబర్ సిరీస్ ప్రకారం, రైట్. అంటే ఒక సిరీస్ పరంగా మనకు ఫాలో అవ్వాలమ్మా, అది మనం